సభాధ్యక్షులు పృథ్వీరాజ్ గారికి, గద్దర్ అంటే మొదటి నుంచి ఉన్న మాస్టర్జీ గారికి, మొదటి నుంచి ఉన్నాడు ఆయన పాపం. గద్దరనతో ఆట పాట కొంగడి కూడా కట్టించింది. ఈరోజు మిత్రులారా, ఈ రంజాన్ నెలలో ఈరోజు షబ్బే ఖదర్ అంటే అధికారపు సాయంకాలం. ఇది కూడా జగ్నేకి రాత్రి రోజు. అందుకని మనం మేల్కొందాం అందరం. అందుకంటే షబ్బే ఖదర్ ఏం చెప్తున్నామంటే, కాళీ కమ్లీ వాలే తుంపే లాఖో సలాం అంటే మహమ్మద్ ప్రాఫెట్. కాళీ కమ్లీ వాలా మేరా యార్ హై బడా దిల్దార్ హై అంటే శ్రీకృష్ణుడు. కృష్ణుడు నల్లగొంగడు వేసుకొని తిరిగినాడు, మహమ్మద్ ప్రాఫెట్ నల్లగొంగడితో తిరిగినాడు. గద్దర్ కూడా నల్లగొంగడు వేసుకొని ఊరు తిరిగినాడు. గొంగడే కదా. మహమ్మద్ ప్రాఫెట్ ఎంతనో భజన ఉంటుంది, మీరు చూస్తే ఉంటుంది. కృష్ణుడి కాళీ కమ్లీ వాలా మరి యార్ హై. ఆమె అడుగుతాడు కూడా యశోదను, అమ్మ నేను నల్లగొంగని రాధ వేలకోలం చేస్తుంది నన్ను, నేను నల్లగెందుకున్నా, నల్లగలేవు నాయన, నల్లగొంగడి కప్పుకున్నాను, నల్లగా కనిపిస్తున్నావు అని. కమ్లీ అది హిందీ వర్డు, ఉర్దూ వర్డు. ఈరోజు మనము గద్దరను ఎందుకు తెలుసుకుంటామంటే, ఆయన లేనిదే తెలంగాణ లేదు. తెలంగాణలో ఊరూరా కనీసం 20 మంది కళాకారులు ఉంటారు. గద్దర్ లాగానే ఆడతారు, గద్దర్ లాగానే పాడతారు, గద్దర్ లాగానే చిందేస్తారు. ఇక్కడ సురేష్ మహాజన్ ఉన్నాడేమో, సింగరాజపల్లిలో ఆయన గద్దర్ పాటల సభ పెడితే 50 మంది అదే ఊర్లో అట్లనే ఆడుతున్నారు, అట్లనే పాడుతున్నారు. ఎందుకు చెప్తున్నంటే, గద్దర్ పూర్వం సూపర్ స్టార్ ఉండేవారు. సూపర్ స్టార్ అంటే అట్లనే నటిస్తారు, చార్లీ చాప్లిన్ లాగా. చార్లీ చాప్లిన్ డ్రెస్ వేసుకుంటారు, చార్లీ చాప్లిన్ మీసాలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ చెత్రి ఉంటుంది, చార్లీ చాప్లిన్ కర్ర ఉంటుంది, చార్లీ చాప్లిన్ షూ ఉంటాయి. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయింది, ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా అట్నే జరిగింది. ఊరూరు అట్లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఆయన. ఎంతమంది తయారు చేసినాడు గద్దర్. ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గద్దర్ లాంటి కళాకారుల వల్లే. ఆయన ఈ గొంగడి గోషి ఒగ్గు కళ, గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతుని చూసి. సుద్దాల హనుమంతు వారసత్వం ఊరూరు తీసుకొని పోయినాడు దాన్ని. ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుంటారు, ఈర్ష్యపడుతుంటారు. ఇక్కడ మీ దగ్గర జానపద కళలు సజీవంగా ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవండి అని త్రిపునేని గోపీచంద్ గారు రాసినారు. మా దగ్గర కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయిందని. తెలంగాణలో సజీవంగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి. పాలో ఫ్రైరే చెప్తాడు, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు. గద్దర్ అదే చేసినాడు. పాలో ఫ్రైరేని అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు. అందుకనే ఆయన మీద 6 తూటాలు బహుమతి ఎందుకు. ఈరోజు పాపం ఆ బీరప్ప, ఆయనకు ఆపరేషన్ చేసిన బీరప్ప ఇప్పుడు నిమ్స్ డైరెక్టర్. ఆయన చెప్పినాడు, ఆయనకు మానసిక స్థైర్యం మామూలు స్థైర్యం కాదు. మేమైతే తీసినాము 6 తూటాల్లోంచి 5 తూటాలు తీసినాము, ఒకటి తేలేకపోయినాము, వెనుపూసలో ఉంది. అది తీస్తే మెదడు నరాలు చిట్లి పారాప్లేజియా వస్తుంది, అంటే పక్షవాతం లాంటి, కాలు చేతులు పడిపోతాయి అని చెప్తే ఆయన ఎన్ని ఉంటా అందు ఉండనియండి, అది నేను బహుమతిగా ఉంచుకుంటానని చెప్పినాడు మాకు. ఈరోజు వచ్చే ముందు చెప్పినాడు ఆయన.